దూకుడు పెంచారు. కాసేపట్లో పొన్నూరులో జనసేన అధినేత ఎన్నికలు ప్రచారం చేయనున్నారు. పొన్నూరు ఎన్డీఏ కూటమి అభ్యర్థి ధూళిపాళ్ల నరేంద్రకు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తారు. కాసేపట్లో పొన్నూరు సెంటర్లో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. సాయంత్రం 4 గంటలకు తుని బహిరంగ సభలో పవన్ పాల్గొంటారు. ఎన్నికల ప్రచారంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దూకుడు పెంచారు. కాసేపట్లో పొన్నూరులో పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. పొన్నూరు ఎన్డీఏ కూటమి అభ్యర్థి ధూళిపాళ్ల నరేంద్రకు మద్దతుగా ప్రచారం చేస్తారు. కాసేపట్లో పొన్నూరు సెంటర్లో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. సాయంత్రం 4 గంటలకు తుని బహిరంగ సభలో పవన్ పాల్గొంటారు. కాసేపట్లో పొన్నూరు బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు పవన్ కళ్యాణ్. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రవికృష్ణ జనత. రవికృష్ణ, ఎన్నికల సమయం దగ్గర పడే కొద్దీ దూకుడు పెంచారు జనసేన అధినేత. ప్రస్తుతం ఎంతసేపట్లో పొన్నూరు సభకు చేరుకోబోతున్నారు? సభకు సంబంధించి ఏర్పాట్లు ఎలా కనిపిస్తున్నాయి అక్కడ? అంటే ఇక్కడ మరొక గంటలో ఆయన ఇక్కడికి వచ్చేస్తున్నారు. ఇప్పటికే హెలిప్యాడ్ దగ్గరికి అయితే మాత్రం పూర్తి స్థాయిలో కూడా టీడీపీకి సంబంధించిన నాయకులు, అదేవిధంగా కూడా జనసేనకు సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఇక్కడికి హెలిప్యాడ్ దగ్గరికి రావడం జరిగింది. ప్రధానంగా కూడా ఈరోజు జరిగేటువంటి సభ ఏదైతే ఉందో ఈ సభకు సంబంధించి పొన్నూరు నియోజకవర్గం ఎన్డీఏ అభ్యర్థి అయినటువంటి ఎవరైతే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ఉన్నారో నరేంద్ర కుమార్కి సంబంధించినటువంటి ఈ ఎన్నికల ప్రచార సభలో ఆయన పాల్గొంటున్నారు. అంటే ఎన్డీఏ కూటమికి సంబంధించిన అభ్యర్థులందరినీ కూడా గెలిపించే బాధ్యత తన భుజస్కంధాలపై పవన్ కళ్యాణ్ వేసుకున్న పరిస్థితి కనపడుతుంది. కేవలం జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎక్కడైతే ఆ జనసేన పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఉన్నారో అక్కడికి మాత్రమే పరిమితం కాకుండా కూడా విస్తృతంగా కూడా ఆయన అవకాశం ఉన్న చోటల్లా కూడా ఆయనకు టైం ఉన్న చోటల్లా కూడా టీడీపీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రచారం చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఇక్కడికే బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. మనతో పాటు ఇదే విషయాన్ని మాట్లాడటానికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు వనమా ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ వస్తున్నారు, ఒక్క ఆయన పార్టీని తరఫున కాకుండా కూడా టీడీపీ తరఫున అదేవిధంగా కూడా బీజేపీ తరఫున కూడా ఆయన ఈ ప్రచారం చేస్తున్నాడు. దీన్ని ఎలా చూడాలి? మోడీ గారి మీద ఉన్న గౌరవం, పవన్ కళ్యాణ్ మీద ఉన్న అభిమానం, చంద్రబాబు నాయుడు గారు ఉన్న ప్రేమ, ఈ మూడు కలయికే ఈరోజు పొన్నూరులో మనం ఈ జన ప్రవాహం చూస్తున్నాము. ఒక త్రివేణి సంగమం ఎంత పవిత్రమైనదో ఎన్డీఏ కలయిక అందరు అభ్యర్థులు జిల్లాలో ఉన్న 7 అభ్యర్థులతో పాటు ఎంపీ అభ్యర్థి కూడా తప్పనిసరిగా విజయబావుట ఎగరేయడం ఖాయం. ఇప్పటికే మనం ఈ జనసందేహం చూస్తున్నాం. దాదాపు 2 గంటల నుంచి కూడా ఎండని కూడా లెక్క చేయకుండా మండి ఎండల్ని పవన్ కళ్యాణ్ గారి కోసం ఎదురు చూస్తాం. అంటే ఈ రాష్ట్రంలో అరాచక పాలన పోవాలి అంటానికి ఎంతసేపు అయినా మేము ఉంటాము. పవన్ కళ్యాణ్ గారు చూస్తూ ఉంటున్నారు. ఇదే విధంగా రేపు మే 13వ తారీఖు జరిగే ఎన్నికల్లో కూడా ఎండను కూడా లెక్క చేయకుండా మీ అందరం కూడా వచ్చి ఏదైతే 2 బటన్లు, ఒకటి సైకిల్, రెండోది సైకిల్, ఎంపీ గారికి ఎమ్మెల్యే గారికి కూడా సైకిల్ మీద గుర్తు ఓటేసి ఈ యొక్క అరాచక పాలన పారదోలకు సిద్ధంగా ఉన్నారని కూడా అందరూ తెలియజేస్తున్నారు. అంటే ఇదే విషయం మీద మాట్లాడడానికి మనతో పాటు ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఉన్నారు. ఉండవల్లి శ్రీదేవి కూడా పవన్ కళ్యాణ్ వచ్చేటువంటి ఏదైతే సభ ఉందో ఈ హెలిప్యాడ్ దగ్గరికి కూడా ఆమె వచ్చున్నారు. ఆమెను అడిగి తెలుస్తుంది. మేడం, ఏంటి ఎలా ఉంది పరిస్థితి? రాష్ట్రంలో చూసినట్టయితే అన్ని చోట్ల కూడా పవన్ కళ్యాణ్ ప్రచారాలు అయితే చేస్తున్నారు. తన పార్టీ కాదనుకుని, తన పార్టీ కాకుండా మిగతా పార్టీలు కూడా ఆయన ప్రచారం చేస్తున్నారు. ఇది ఎలా చూడాలి?
పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేయడం అనేది చాలా హర్షించదగ్గ విషయం. అయితే ఏంటంటే పవన్ కళ్యాణ్ గారే కాదు, అమిత్ షా గారు, మోడీ గారు కూడా వస్తున్నారు. అంటే ఇప్పుడు బీజేపీ వాళ్ళు మీరు కలిశారు, అంటే ఇది కూటమి. ఈ ఎన్డీఏ కూటమిలో జనసేన, టీడీపీ అండ్ బీజేపీ 3 కలిసి ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు మీరు ఈ జనసంద్రం చూస్తుంటే మీకేమనిపిస్తుంది? వార్ వన్ సైడెడ్గా అనిపిస్తుంది. కనుక ఇక్కడ ప్రజలు ఒక 4-5 గంటల నుంచి పవన్ కళ్యాణ్ గారు బాబులకే బాబు, పవన్ బాబు అని అరుస్తున్నారు. అంటే ఆ విధంగా అంత క్రేజ్ ఉంది. కనుక ఏంటంటే ఈరోజు ప్రజలు ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి ఒక ఛాన్స్ ఏంటంటే ఇచ్చారు. ఏమైందో ఆయన ఏ గుద్దులు గుద్దాడో అని చూశారు. కనుక ఈసారి కనుక అభివృద్ధి సంక్షేమం జరగాలంటే ఓన్లీ కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని ప్రజలు నిశ్చయించుకున్నారు. ఇంకా ఓన్లీ ఎలక్షన్ May 13 వరకే వెయిట్ చేయటం. అయితే ఇక్కడ వాతావరణం చాలా వేడిగా ఉంది. కానీ ఈ రాజకీయ వేడి ముందు ఈ వాతావరణం వేడి అసలు కనిపించట్లేదు. రేపు May 13న ఈ రాజకీయ వేడిలో ఈ వైసీపీ మాడి మస్ అయిపోతుంది కూడా అని ప్రజలు చెప్తున్నారు. కనుక మేము మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాము. అండ్ వీఆర్ గోయింగ్ టు విన్ దిస్ అట్ ఎనీ కాస్ట్. ఎందుకంటే ఎన్ని క్షుద్ర శక్తులు సీఎం రమేష్ గారిని అరెస్ట్ చేయొచ్చు, వేరే వాళ్ళని అరెస్ట్ చేయొచ్చు, ఎట్లా చేసినా కానీ ప్రజలు చాలా ఫిక్స్ అయి ఉన్నారు ఎవరికి ఓటేయాలని. కనుక ఎలక్షన్లు ఇంకెంతో కాలం అండి, 4-5-6 డేస్లో అండ్ ఎవ్రీథింగ్ కెన్ బి రివీల్డ్. కనుక ఈ రోజు మేము ఇక్కడ వెయిట్ చేస్తామంటే ముఖ్య కారణం గారు కూడా, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ప్రధాన కారణం నేను ఎప్పుడో మీకు చెప్పానండి. నేను ప్రధాన కారణము ఏంటంటే అమరావతి, పోలవరం, రోడ్లు ఎక్కడ కూడా మన రాష్ట్రంలో ఉద్యోగాలు వచ్చిన దాఖలే లేవు. మరి ముఖ్యంగా అమరావతి నేను ఉన్నప్పుడు చెప్పాను, ఇక్కడ సింగిల్ రాజధాని అమరావతి ఉంటుంది. ఎందుకంటే మా ప్రజలందరూ ఫస్ట్ నన్ను అడిగారు ఇక్కడ ఉంటుందని. ఇక్కడే ఉంటుంది, జగన్ గారు ఇల్లు కట్టుకొని ఉంటారు, కనుక అమరావతి ఎక్కడ పోదని చెప్పాను. కానీ అలా నా చెప్పిన నోటితోనే 3 రాజధానులను చెప్పలేక ప్రజల కొరకు నా ఎమ్మెల్యే పదవి కూడా త్యాగం చేసి వాళ్ళ పక్కన నేను నిలబడ్డాను. కనుక ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అమరావతిని తప్పనిసరిగా మేము ముందుండి, లోకేష్ గారు కూడా అమరావతి రైతుల ఆక్రందంలో చెప్పారు, అమరావతి ఎక్కడ పోదు, అమరావతి ఇక్కడే ఉంటుంది. కనుక ఆంధ్రప్రదేశ్ ఏకైక ఎక్కడ కూడా సీట్ ఇవ్వలేదు, మీరు ఎలా ముందుకు పోదలుచుకున్నారు? ఇప్పుడు సీట్ కాదండి, నేను ఆ రోజు పార్టీలో జాయిన్ అయినప్పుడు చెప్పాను, పదవుల కొరకు పొజిషన్ కొరకు నేను ఇక్కడ రాక్కర్లేదు. ఎందుకంటే నేను ఆల్రెడీ ఎమ్మెల్యేని, మీకే తెలుసు కదా, ఎమ్మెల్యేని. నా ఎమ్మెల్యే పదవి కూడా పోయినా పర్వాలేదని ఈ యొక్క అధికార ప్రభుత్వం వదిలేసి అధికారంలోని ప్రతిపక్ష ప్రభుత్వంకి వచ్చాను. కనుక ఇక్కడ రావాలి అంటే నాకు పదవి అవసరం లేదు కదా, నేను నా పదవి వదులుకొని వచ్చాను. కనుక పదవులు అనేవి టెంపరీ. ఐఎమ్ ఏ లీడర్కి ఎప్పుడు కూడా ప్రజల మనసులో చోటు ఉంటుంది. కనుక వాళ్ళు కంపల్సరీగా నా నాయకత్వ లక్షణాలు గుర్తిస్తారు. నాకు కావాల్సిన న్యాయం చంద్రబాబు నాయుడు గారు త్వరలో చేస్తారని కూడా, ఎందుకని మీకు రీసెంట్గా అధికార ప్రతినిధి కూడా ఇచ్చారు. ఇప్పుడు నేనేం అడగలేదు, అంటే వాయిస్ ఉంది, వీళ్ళు లీడర్స్ కనుక తప్పనిసరిగా మనకి ఛాన్స్ కొరకు వెయిట్ చేయాలి, కానీ తొందరపడకూడదని నా ఉద్దేశం. అంటే ఇక్కడ మనం ప్రజెంట్ అయితే పరిస్థితి అయితే చూడొచ్చు. ప్రజెంట్ పరిస్థితి చూసుకున్నట్టయితే మాత్రం పవన్ కళ్యాణ్ రావడానికి మరొక ½ అన్ అవర్ టైం ఉంది. ½ అన్ అవర్ టైం ఉన్నప్పటికీ గత 2 గంటల నుంచి కూడా ఇక్కడ ప్రజలైతే పెద్ద ఎత్తున కూడా ఇక్కడ వెయిట్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా కూడా జనసేనకు సంబంధించిన నాయకులే కాకుండా అదేవిధంగా కూడా టీడీపీ, బీజేపీకి సంబంధించినటువంటి అయితే ఇక్కడ ఉన్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి తరలిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రజెంట్ మనం కనుక సిచ్యువేషన్ చూసుకున్నట్టయితే మాత్రం మరొక ½ అన్ అవర్లో ఇక్కడికి రాబోతున్నారు. ఇప్పటికే ఈ పొన్నూరులో సభ జరిగేటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఆ సభ జరిగే ప్రాంగణం మొత్తం కూడా పూర్తిగా ప్రజలతో నిండిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ట్రాఫిక్ ఆంక్షలు అయితే తీవ్ర స్థాయిలో కూడా ట్రాఫిక్ ఆంక్షలు అంటే విపరీతంగా కూడా క్రౌడ్ వచ్చినటువంటి నేపథ్యంలో ఎక్కడికక్కడ కూడా వీళ్ళకి సంబంధించినటువంటి వెహికల్స్ని అయితే ఆపేశారు. ఒక 4-5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ కేవలం బైక్, ఈ వాహనాలు ఏవైతే ఉన్నాయో వాటితో నిలిచిపోయిన పరిస్థితి కనపడింది. దీనికి సంబంధించి మనం అబ్జర్వ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడటానికి జనసేనకు సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు. చెప్పండి, కొద్దిసేపట్లో రాబోతున్నారు, ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి ప్రజలు తరలి వచ్చారు. ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి వ్యతిరేకత స్పష్టంగా కనపడతా ఉంది. ఇవాళ చూసుకుంటే పొన్నూరు నియోజకవర్గంలో అక్కడ పొన్నూరు రోడ్డు బుడంపాడు దగ్గర నుంచి ఇక్కడ పొన్నూరు చివరి వరకు కూడా మొత్తం జన సంతోషంతో నిండిపోయింది. ఈ జన సందోహంలో అసలు ఎవరూ కనపట్టలేదు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి రాకతో పొన్నూరు నియోజకవర్గంలో దూళ్ళుపాళ్ల నరేంద్ర కుమార్ గారి గెలుపు అనేది సునాయాసంగా ఉండబోతుంది. రాబోయే ఎలక్షన్లో ప్రజలందరూ కలిసి 35,000 మెజార్టీతో దూళ్ళుపాళ్ల నరేంద్ర కుమార్ గారిని గెలిపించబోతున్నారని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ జగన్మోహన్ రెడ్డి ఈ చరమాంకం అనేది
ఇక ఈ ఎలక్షన్తోనే ఇక అతని చాప్టర్ క్లోజ్ అనేది సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అంటే ఇక్కడ మనం ప్రజెంట్ అయితే సిచ్యువేషన్ అయితే చూసుకోవచ్చు. ప్రజెంట్ సిచ్యువేషన్ కనుక చూసుకున్నట్టయితే మాత్రం ఇక్కడ ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా హెలిప్యాడ్కి సంబంధించి పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి ప్రజలైతే తరలివచ్చిన పరిస్థితి కనపడుతుంది. మన విజువల్స్ చూపిస్తున్న పరిస్థితి మన కెమెరామెన్ విజువల్స్లో చూపిస్తున్నాడు. ప్రజెంట్ ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ చూస్తున్నట్టయితే మాత్రం ఇక్కడ ఎవరైతే నరేంద్ర కుమార్ ఇక్కడ ఆయన ఉన్నారు, ఈ నరేంద్ర కుమార్ గారు కూడా ఇక్కడ పర్యవేక్షిస్తున్న పరిస్థితి ప్రస్తుతం కనపడుతూ ఉంది. దీనికి సంబంధించి ప్రధానంగా కూడా ఇక్కడ హెలిప్యాడ్కి సంబంధించి ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం పూర్తి స్థాయిలో కూడా ఆయన వస్తున్న పరిస్థితి అయితే ప్రజెంట్ కనపడుతున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతూ ఉంది. ఇక్కడ మనం చూడొచ్చు. ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి వచ్చిన ఇప్పటికే చేరారు. సార్, మరికొద్దిసేపట్లో పవన్ కళ్యాణ్ రాబోతూ ఉన్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి తరలి వచ్చారు. ఇప్పుడు ఇక్కడ క్రౌడ్ కనుక చూసుకున్నట్లయితే మాత్రం చాలా ఎక్కువగా ఉంది. గతంలో ఎండ వేడి ఉన్నప్పటికీ కూడా ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. దీన్ని ఎలా చూడాలి? జనసేన అభిమానుల్ని ఎండ కానీ వాన కానీ ఏది ఆపలేదు. జనసేన అభిమానుల శక్తి ఏంటో ఇవాళ పొన్నూరులో నిరూపిస్తుంది. ఎందుకంటే ఎంతోమంది ఎన్నో రకాలుగా మాట్లాడినా మేమంతా కూడా మా జనసేనాని వైపే. ఇవాళ తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ మూడు కూడా కూటమికి పోటీ చేస్తూ ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ఒకే ఒక్క లక్ష్యం, వైకాపా మిగతా అంశాలేవి కూడా ప్రాధాన్యత కాదు, మేమంటా కూడా మా పవన్ వైపే అని చెప్పడానికి పొన్నూరు మహాసంద్రం అయింది. ఇవాళ చూస్తూ ఉన్నాం. పొన్నూరు మొట్టమొదటిసారి పొన్నూరులో పవన్ కళ్యాణ్ గారు ఆయన కాలు పెట్టిన సందర్భంగా ఈ పొన్నూరు ఆయనకి నభూతో నభవిష్యత్తు అపూర్వమైన స్వాగతాన్ని ఇవాళ పలుకుతూ ఉంది. ఈ జనసందోహంలో జగన్మోహన్ రెడ్డి కొట్టుకుపోవటం ఖాయమని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. సార్, నిన్న జరిగిన సిచ్యువేషన్ కనుక చూసుకున్నట్టయితే హెలిప్యాడ్ ఏదైతే ఉందో హెలిప్యాడ్ని తవ్వించిన పరిస్థితి కనపడింది. ఈ విధంగా చేయటాన్ని ఎంతవరకు కరెక్ట్? ప్రజాస్వామ్యతంగా సంఘటనలు జరుగుతున్నప్పుడు ఇలా చేయొచ్చా? దీనికి సంబంధించి పూర్తిగా కూడా మనం చూడొచ్చు. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే నిన్న సంఘటన కనుక చూసుకున్నట్లయితే హెలిప్యాడ్ని తవ్వించేశారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం అవటం ప్రజాస్వామ్యానికి గొడ్లు పెట్టుకుంటారు. నేను అనేది ఏంటంటే, నేను అంబటి మురళీకృష్ణ స్టేట్మెంట్ కూడా చూసి ఎవడో కాంట్రాక్టర్ సౌకెళ్ళాడు. చెప్పమని ఆ కాంట్రాక్టర్ ఎవడో వాడిని నేను పిలిచానని డైరీకి ఆడు 3 లక్షలు అడిగినట్టు, నేను 30,000 ఇచ్చినట్టు. ఇప్పుడు కాంట్రాక్ట్ ఉంటే తోలుకుంటే ఆ రోజే తోలుకొని వెళ్ళాలి. దీని మీద ఉన్నది వాళ్ళు ఒక అంగుళం వేసింది, అవ్వాల్సిన అవసరం లేదు. అర్ధరాత్రి ఎందుకు పట్టపగలు వాళ్ళది కాంట్రాక్టర్ వచ్చి తీసుకెళ్ళచ్చు. ఇది కేవలం కావాలని పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రోగ్రాము ఆలస్యం చేస్తే పొన్నూరులో జరగకుండా ఉంటే ఈ ప్రోగ్రాం ఆగిపోతే వాళ్ళకి లబ్ధి జరుగుద్దని ఒక దురాలోచనతో చేసిన తప్ప నిజంగానే ఆయన చెప్పాడు. ఆయన ఎవడో కాంట్రాక్ట్ పేరు చెప్పమను, ఎవడో నేను పిలిచింది ఎవడో చెప్పమను. ఆ ధైర్యం ఉందా, సత్తా ఉందా ఆయనకి? ఎవడో కాంట్రాక్టర్ నేను పిలిచి ఆడు 3 లక్షలు అడిగిన కాంట్రాక్టర్ ఎవడో పేరు చెప్పమను. కావాలని మరి పవన్ కళ్యాణ్ గారి ప్రోగ్రాము పొన్నూరులో జరగకపోతే తనకి రాజకీయంగా లబ్ధి జరుగుద్దని ఒక దురుద్దేశంతో చేసిన పని తప్పితే ఇంకొకటి కానే కాదు. ఇటువంటి మంచివి కాదని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. అంటే ఇక్కడ ఏదైతే నేను జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో దాన్ని మాత్రం ఆయన తీవ్రంగా కూడా ఖండిస్తున్న పరిస్థితి ఉంది. ప్రజాస్వామ్యతంగా కూడా తాము పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి సభను నిర్వహించుకుంటున్న సందర్భంలో ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదని చెప్పి నరేంద్ర తెలియజేస్తున్నారు. ధూళిపాల నరేంద్ర. ఇక్కడ పరిస్థితి అయితే ప్రస్తుతం ఈ విధంగా ఉంది. మరికొద్దిసేపట్లో పవన్ కళ్యాణ్ ఇక్కడికి వస్తున్నారు.